స్థాయి పెంచారు సరే, హెడ్ మాస్టర్ లేరి. 300 హై స్కూళ్లలో సీనియర్ టీచర్లే ఇన్ఛార్జీలుగా ఉన్నారు. 10 ఏళ్లుగా పోస్టుల మంజూరుకు ఎదురు చూపులట. ఎంత దారుణం ఇది. విద్య మీరు అన్నారు కదా, విద్యను ప్రేమిస్తున్నారేమో కదా మీరు. మరి విద్యను ప్రేమించే వాళ్ళు విద్య మరి ఇట్లా గాలికి వదిలేరు కదా ప్రేమించిన వాళ్ళని. 300 హై స్కూల్స్లో సీనియర్ టీచర్లే ఇన్ఛార్జీలుగా హెచ్ఎంలుగా వ్యవహరిస్తున్నారట. ఆ హెచ్ఎంలు ఎందుకు లేరు మరి అక్కడ? మీరు రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తే సీనియర్లుగా ఉన్న వాళ్ళు హెచ్ఎంలు అవుతారు. మీరు ప్రమోషన్స్ ఇస్తే వాళ్ళు పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుంటారు. రిక్రూట్మెంట్ ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. 10వ తరగతి వరకు బోధించే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అంటే హై స్కూల్స్లో ప్రధానోపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతి, ఉత్తమ ఫలితాల సాధన వంటి వాటికి హెచ్ఎంల అవసరం ఎంతో ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పోస్టులు గత దశాబ్ద కాలంగా అంటే 10 సంవత్సరాలుగా రాష్ట్రంలోని చాలా స్కూళ్లకు మంజూరు కాలే. ప్రధానంగా ప్రాథమికోన్నత పాఠశాలలను హై స్కూళ్లుగా ఉన్నతీకరించిన చోట గెజిటెడ్ హెచ్ఎం పోస్టులను మాత్రం ప్రభుత్వం మంజూరు చేయలే. ఈ మేరకు 300 వరకు హై స్కూళ్ళు జిహెచ్ఎం పోస్టుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇది ఎంతసేపు పడుతుంది ఇది పోస్టులు వేయడానికి, రిక్రూట్ చేయడానికి? చెయ్యరు. ఎందుకంటే ఆ స్కూల్ అట్లనే ఉండాలి. మళ్ళీ పేరుకు మాత్రం మేము ప్రాథమిక స్కూల్ని ఉన్నత స్కూల్గా మార్చినాం, అప్గ్రేడ్ చేసినామని పెద్ద గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. రాష్ట్రంలో 4704 హై స్కూళ్ళు ఉంటే వాటిలో 300 వరకు అప్గ్రేడ్ అయినవి ఉన్నాయి. అవన్నీ రాష్ట్ర విభజన తర్వాత జరిగినవే. హై స్కూళ్లకు జిహెచ్ఎం పోస్టు ఉండాలి. అయితే చాలా చోట్ల వాటిని మంజూరు చేయకపోవడంతో అక్కడి సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జి హెచ్ఎంలుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు అటు పాఠాలు బోధించడంతో పాటు ఇటు పరిపాలనాపరమైన వ్యవహారాలు చూడడం సమస్యగా మారింది. పోస్టులు మంజూరైతే సీనియారిటీ ఆధారంగా పదోన్నతి కల్పించి భర్తీ చేయొచ్చు. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో అప్గ్రేడ్ అయిన హై స్కూల్స్లో వలసల వల్ల పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారు. ఉదాహరణకు 2015లో అంటే 10 ఏళ్ల కింద అప్గ్రేడ్ అయిన షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 640 మంది పిల్లలు ఉన్నారు. ఆ పాఠశాలకు హెచ్ఎం పోస్టు మంజూరు కాలే. ఆ స్కూల్ నడవద్దు. ఆ 640 మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్కి పోవాలి, స్కూల్ మూతేయాలి. ఇది కదా ప్లాన్ వీళ్ళది. అసెంబ్లీలో ఇట్లాంటి అంశాల మీద చర్చ జరగాలి. విద్యార్థుల మీద చర్చ జరగాలి, హై స్కూల్స్ మీద చర్చ జరగాలి, నిరుద్యోగుల మీద చర్చ జరగాలి, ఫీజు రియంబర్స్మెంట్ మీద చర్చ జరగాలి. చర్చ జరగాలి అని డిమాండ్ చేయాల్సిన బైకాట్ చేసిండు. చర్చ చేయాల్సిన వాళ్ళేమో ఇక వేరే వాటి మీద చర్చలోకి వెళ్తున్నారు. ఏమైనా తిట్టుకోవడం. ఈయన కంప అంటే ఆయన ఇంకో గబ్బు అని ఆయన కంప అంటే ఈయన గబ్బు అంటాడు. ఇది తప్పేమైనా ఉందా అసెంబ్లీలో? అట్లాగే 2018లో ఏర్పడ్డ కోకాపేట్ హై స్కూల్లో 315 మంది పిల్లలు ఉన్నారట. అక్కడ కూడా అదే పరిస్థితి. మేడ్చల్ జిల్లాలో మొత్తం 12 హై స్కూళ్లకు హెచ్ఎం పోస్టులు అవసరం ఉన్నాయి. కనీసం 50 నుంచి 100 మంది విద్యార్థులు లేని హై స్కూళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 10ల సంఖ్యలో ఉన్నాయి. కేవలం 10 మంది పిల్లలున్న ఉన్నత పాఠశాలలు 18 ఉన్నాయి. అలాంటి వాటి నుంచి హెచ్ఎం పోస్టులు అప్గ్రేడ్ అయిన చోటుకు మార్చినా కొంతవరకు సమస్య తీరుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైన చోటుకు పోస్టులను బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించేలా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. ఒక్క విద్యార్థి కూడా లేని హై స్కూళ్లు 40 ఉన్నాయి. వాటికి హెచ్ఎం పోస్టులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ వాటిని రద్దు చేయాలన్నది పాఠశాల విద్యాశాఖ ఆలోచన. మరో 261 జిహెచ్ఎం పోస్టులు అవసరమని, వాటిని మంజూరు చేయాలని 3 నెలల క్రితం ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రతిపాదన పంపించారు. వచ్చే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని పిఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం చెన్నయ్య డిమాండ్ చేశారు. ఎంత ఘోరం అండి ఇది. విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. దానికి మంత్రి లేడు ఇంతవరకు. 24 నెలలైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. విద్యాశాఖ మంత్రిని పెట్టలేకపోతున్నారు. ఏమనంటే అది నా దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన నష్టం ఏంది? ఇది నష్టం కాదా? ఈ నిర్ణయాలు ఎందుకు త్వరితగతిన తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు అక్కడ ఒక్క విద్యార్థి లేని హై స్కూల్నే చూసిరా? అసలు స్టూడెంట్స్ ఎందుకు వస్తలేరు? విద్యార్థులు రావాలని అవగాహన కల్పించి టీచర్లను పెట్టి స్కూల్ను బాగా చేసి ఆటోమేటిక్గా పిల్లలు వస్తారు. ఆ ప్రయత్నం చేయరు. ఏం చేస్తారు? ఆ హెచ్ఎంలని, ఆ టీచర్లను మొత్తం అక్కడి నుంచి వేరే దగ్గర పంపించేసి స్కూల్ను మూతేస్తారు. కథం. ఎందుకంటే పిల్లలు లేరు. ఎవరి వల్ల లేరు? గవర్నమెంట్స్ వల్ల లేవు. ఇది రాష్ట్రంలో ఉన్న అతి దారుణమైన దుర్మార్గమైన. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందిరా అంటే ఒక స్కూళ్ళని మూతపడ్డాయి. పోనీ మనం అన్న అడుగుతున్నావా? జనం ప్రజలకి ఇది ఎజెండా ఎక్కడిది? చదువు లేదు, స్కూళ్ళు లేవని ఎక్కడైనా ధర్నాలు జరుగుతున్నాయా?
ఉన్నాయా చెప్పండి? ఎక్కడ ఏదైనా విద్యార్థి సంఘాలు ఏమన్నా పెడితే ఆ రోజుకి స్కూల్ హాలిడే కథం అయిపోయింది. ఏదైనా ఒక ప్రజా ఉద్యమము విద్య మీద, స్కూళ్ళ మీద, వీటి మీద ఏమైనా జరుగుతున్నదా? ఎంతో కొంతగా నిరుద్యోగుల అంశం మీద నిరుద్యోగులు వాళ్ళు వీళ్ళు కొట్లాడుతున్నది ఒక అంశంగా ఉన్నది కనీసం లైవ్లో. స్కూళ్ళు బాలేవని, టీచర్లు లేరని ఎక్కడైనా పోరాటాలు జరుగుతున్నాయా? ఆ దిశగా పోరాటాలు ఎవరైనా నిర్మిస్తున్నారా? ఇక ఈ పిఆర్టీయులు ఇవన్నీ అసలు ఇక అవి ఎందుకున్నాయో ఏం చేస్తారో వాళ్ళు ఇక మనం చెప్పలేము. ఏమనంటే ఎలక్షన్లు రేపు పొద్దున ఎమ్మెల్సీలు తీసుకుంటేందుకు తప్ప ఇవి దేనికి పనికి రాకుండా పోయినాయి ఇవన్నీ. సో పబ్లిక్ కూడా అడుగుతలేరు కదా, అది అసలు మన ఎజెండాలోనే లేదు కదా. ఎడ్యుకేషన్ అన్నది మన ఎజెండాలోనే లేదు. మన ఎజెండాలో పెన్షన్లు ఉన్నాయి, రైతు భరోసా ఉంది, కళ్యాణ లక్ష్మి ఉంది, ఇంకోటి ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయి. కానీ ఎడ్యుకేషన్ మన 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 లైన్లో లేదు కదా, మన ఎజెండాలో లేదు కదా.